కార్యక్రమాన్ని 100 రోజుల పండగగా మనం లోసల గ్రామంలో చేసుకుంటున్నాం. వేదిక ఉంచిన పెద్దలకు, వేదిక ఉన్న పెద్దలకు, మహిళా మనులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. అమ్మా, మన ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. 100 రోజుల్లో ఏమి చేశామని ఆలోచన చేస్తే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద సంతకం పెట్టి 16,437 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారమ్మా. 16,437 ఉద్యోగాలు అని అధికారులు రాగానే చేసిన పని అది. అలాగే పెన్షన్లో ఇది ఒక చరిత్ర. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటానికి 1 సంవత్సరం 250, 1 సంవత్సరం 250, 1 సంవత్సరం 250, 1 సంవత్సరం 250, 4 సంవత్సరాలు పెంచి ఆఖరిని వెళ్ళిపోయే ముందు 3,000 రూపాయలు ఇచ్చారమ్మా. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకి జూలైలో 4,000 రూపాయలు పెన్షన్ కలిపి 7,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. నేను అనుకున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం దివాలా తీసేసింది, ముఖ్యమంత్రి గారు కుర్చీ కూడా తాకట్టు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 30 ఏళ్ళ తర్వాత అప్పు తీర్చుకునే విధంగా అప్పు కూడా తెచ్చేశారు. ఇప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయలేరేమో అనుకున్నా. కానీ ఇచ్చిన మాట ప్రకారం జూలై 1 తారీఖున ఉదయం 6 గంటలకి 7,000 రూపాయలు ఇంటింటికి పట్టుకొచ్చి సాయంత్రం 5 గంటల లోపల మీ అందరికీ ఇవ్వడం జరిగిందమ్మా. అది మన ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమం. అంటే ఏదైనా మాట చెబితే ఆ మాట నిలబెట్టుకునే వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే గత ప్రభుత్వం 10వ తారీఖు 15వ తారీఖు వచ్చినా కూడా జీతాలు ఇచ్చేది కాదమ్మా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖునే 1 తారీఖునే 31 రాత్రికే మీ అకౌంట్లో జీతాలు పడే ఏర్పాటు చేశారు. నిన్న నేలప్రోగుల్లో మీటింగ్ జరిగితే వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ గారు మీటింగ్ వచ్చారు. నేను ఎప్పుడు చూడలే ఒక అధికారి అలా మాట్లాడటం. మేము తిరిగే జీప్ కూడా పెట్రోల్ కొట్టించలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాడు ఆయన. అలా దిగజారిపోయిన ప్రభుత్వాన్ని మరలా మంచి నడకలో పెట్టించడానికి మన చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. మన రైతులు ధాన్యాలు మిల్లుకు తోలుతారు, ప్రభుత్వం డబ్బు ఇస్తుంది. మిల్లుకి ధాన్యాలు తోలేసుకున్నారు, ఆ ధాన్యం ఎఫ్సిఐకి పంపించేశారు. వాళ్ళేమో మిల్లర్స్ ఏమో ఆడేసి ఎఫ్సిఐకి బియ్యం ఇచ్చేశారు. ఆ డబ్బు వచ్చేసింది, అది తినేసాడు. రైతులకు ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 1674 కోట్లు రైతులకి మొన్న అందరికీ కూడా సరిపెట్టడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే. అలాగే మీరు ఎవరైనా ఏదైనా పని మీద పట్టణం వెళ్తే ఆ పని చూసుకుని రావటానికి టైం పడితే మధ్యాహ్నం భోజనం వేళ అవుతుంది అనుకుంటే భోజనం చేయాలంటే 150 రూపాయలు 100 రూపాయలు పెట్టి భోజనం చేయాలి. అలా చేయకోకుండా ఉండాలి, నాణ్యమైన భోజనం పెట్టాలని అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకే మీకు బీహార్లో భోజనం పెట్టడం ఏర్పాటు చేసాము. 5 రూపాయలకి
భీమవరంలో 3 చోట్ల ఏర్పాటు చేశాం. బుధవారం మార్కెట్లో, పాత బస్టాండ్లో, జోగులపాలెం రోడ్లో 3 చోట్ల ఏర్పాటు చేశాం. పొద్దున్న 5 రూపాయలకి టిఫిన్ కూడా 2 రకాలు, పూరి, ఇడ్లీ. మధ్యాహ్నం భోజనం, నాణ్యమైన భోజనం ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ఉదాహరణగా చిన్న విషయంతో అర్థమయ్యేటట్టుగా మీకు చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి మన ఆస్తులన్నీ కూడా ఆయన పేరు పెట్టుకుని ఫోటోస్టాట్ కాపీలు మనకి ఇస్తారంట. ఆ ఫోటో కాపీని పెట్టుకుని మనం నిద్రపోవాలి. మనం అసలు మన పద్ధతి ఏంటి? మన తాతలు, తండ్రులు, ముత్తాతలు సంపాదించిన ఆస్తి డాక్యుమెంట్లు మనం పెట్టులో భద్రంగా దాచుకుంటాం. ఈ ఫోటోస్టాట్ కాపీ 4 తీసుకుంటా కూడా పనికిరాదు. అటువంటి పిచ్చ పని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమానికి మన చంద్రబాబు నాయుడు గారు రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. మొన్న విజయవాడలో భారీ వర్షాలకి బుడమేరు పొంగి అమ్మ చాలా దారుణం. 8 నుంచి 11 అడుగులు ఎత్తు నీళ్ళు వచ్చినాయి. మొదటి ఫ్లోర్లో నీళ్లు వస్తే పై ఫ్లోర్లో పెట్టుకున్న సామానాన్ని పై ఫ్లోర్లో పెట్టుకుంటే 5 ఫ్లోర్లో పెట్టుకున్న సామాన్లు కూడా మునిగిపోయినాయి. అంత పెద్ద ఎత్తున వరద వచ్చింది. అప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా ఏం చేస్తారంటే అధికారులకు ఆదేశించి మీరు ఆ పని చేయండి, మీ ఈ పని చేయండి అని చెప్తారు. కానీ మన ముఖ్యమంత్రి గారు అలా కాదు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు జేసీబీ ఎక్కి ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి రక్షణ కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు. నడుము రోజు నీళ్ళలో దిగి నడిచెళ్ళారమ్మా ఆయన వయసు ఎంతో తెలుసా? 75 సంవత్సరాలు పైబడిన మనిషి. అభివృద్ధి విషయంలో కానీ ప్రజలకు సేవ చేయటంలో కానీ వెనకంజి వేయని ముఖ్యమంత్రి ఎవరంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది మన మంచి ప్రభుత్వం. రాగల రోజుల్లో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఇంకా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్డీఏ కూటమి ఆలోచన చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి కార్యక్రమం ఏంటంటే ఎన్డీఏ కూటమిని ఏర్పరిచి కేంద్రంతో ఉజ్జి కలుపుకొని ఎన్డీఏ కూటమి కలిపి మనం విజయం సాధించడం వలన ఇవాళ కేంద్రం నుంచి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చే అవకాశం కలిగింది. ఆ మంచి కార్యక్రమం చేయడానికి ప్రధాన కారకులు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి కాదమ్మ, ఒక శక్తి. ఆయన చేతికి ఎముక లేదు. రేపటికి నా భవిష్యత్తు ఏంటని ఆలోచించే మనిషి కాదు. ఈరోజు ఉన్నది దానం చేయటమే ఆయన ఆలోచన. మొన్న ఫ్లడ్ వస్తే విజయవాడకి ఆయన అకౌంట్లో 6 కోట్లు ఉంటే 6 కోట్ల రూపాయలు ఫ్లడ్కి ఇచ్చేసాడు. అసలు వెనక ఆలోచన లేకుండా ప్రజలకు సేవ చేయాలనే నాయకులు మనకు వచ్చారు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చక్కని ఆలోచన చేస్తున్నారు. ఈ రాష్ట్రాలు బాగుండాలి, ఈ రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గ్రామాలకి మీటింగ్ పెట్టి ఒకే రోజు అన్ని గ్రామాలకి మీటింగ్ పెట్టి 1452 కోట్లు అభివృద్ధికి గ్రాంట్ ఇచ్చారు. 1452 కోట్లు ఇప్పుడు మీ అకౌంట్లో మీ గ్రామాల్లో వచ్చి పడతాయి. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం ఇది. ఇప్పుడు ఈ గ్రామ సమస్యలు మన నియోజకవర్గ సమస్యలు. నా ఆలోచన ఒక్కటే, మన భీమవరం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. గతంలో 10 సంవత్సరాలు నేను శాసనసభ్యులు చేసినప్పుడు లోసబ్ నుంచి భీమవరానికి వెళ్ళాలంటే 1.5-2 గంటలు టైం పట్టేది.
దాన్ని డబల్ రోడ్ చేశాం. నేను శాసనసభ్యుడిగా ఉండగా లక్ష్మీపురం పల్లిపాలెం నుంచి ఒక ఆయన రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి, ఎమ్మెల్యే గారు నా బిడ్డ బతికాడు అన్నాడు. ఏంటయ్యా నీ బిడ్డ బతకటం అంటే, మీ దేశం రోడ్డు వలన నా బిడ్డని 23 నిమిషాల్లో భీమవరం హాస్పిటల్లో తీసుకెళ్ళాను, నా బిడ్డ బతికాడు, అటువంటి రోడ్డు వేశారు మీరని చెప్పాడు అతను. అలాగే కాళీపట్నం నుంచి భీమవరానికి డబల్ రోడ్డు వేశాం. అలాగే భీమవరం నుంచి నరసాపురానికి డబల్ రోడ్డు వేశాం. నవడూరు నుంచి అంగళూరు మీదుగా వేండ్ర మీదుగా గొల్లపూడి మీద భీమవరానికి డబల్ రోడ్డు వేశాం. దొంగపండి నుంచి భీమవరానికి డబల్ రోడ్డు వేశాం. ఇవన్నీ మన టైంలో చేసినవే. మన టైంలో చేసిన బ్రిడ్జీలకి అప్రోచ్లు నేను ఏం చేస్తున్నాను, నేను మొదలు పెట్టేస్తాను పేపర్లో పెద్ద పెద్ద యాడ్లు వేయించుకున్నాడు మహానుభావుడు. ఎక్కడ ఒక అప్రోచ్ కూడా వేయలేదు. అవన్నీ కూడా ఇప్పుడు వేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా. నిన్ననే కూర్చుని మాట్లాడా. ఎస్సీ గారు, కొత్త ఎస్సీ గారు రేపు వస్తున్నారు, ఎలక్ట్రికల్ ఎస్సీ గారు. నా భీమవరం నియోజకవర్గంలో చివర ఉన్న ఇంటికి కూడా లైట్లు బ్రహ్మాండంగా వెలగాలి, ఫ్యాన్లు తిరగాలి, ఫ్రిడ్జ్లు పనిచేయాలని చెప్పి అడిగారు. దానికి మన లోసల గ్రామానికి శుభవార్త ఏంటంటే, ఇక్కడ సబ్ స్టేషన్ కట్టిస్తున్నాం. అది వెంటనే 1 నెల లోపల శాంక్షన్ అవుతుంది. శాంక్షన్ అయిన వెంటనే ఇక్కడ సబ్ స్టేషన్ కట్టించి మీకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తాం. పెద్దలు చెప్పారు కొన్ని పట్టాలు ఇవ్వాలని. పట్టాలు ఇచ్చే కార్యక్రమం తహసీల్దార్ గారు, మనం జనవరి వచ్చేసరికి ఈ ప్రాంతంలో ఎవరు అర్హులు ఉన్నారో అర్హులైన వారందరికీ కూడా పట్టాలు ఇవ్వాల్సిందే. సంక్రాంతి పండగ నాటికి పట్టా ఇవ్వలేదనేవాడు ఒక్కరు కూడా ఉండడానికి వీల్లేదు. ఆ కార్యక్రమం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మరొక ప్రధాన సమస్య మన భీమవరం నియోజకవర్గానికి, ఒక్క లోసర్కే కాదు యావత్ భీమవరం నియోజకవర్గానికి తాగునీటి సమస్య. చివర ఉన్న గ్రామానికి, చివర ఉన్న ఇంటికి కూడా ట్యాప్ తిప్పితే ఫోర్స్గా నీళ్లు వచ్చే విధంగా ఆలోచన చేస్తున్నాం. వీరవాసరం మండలంలో 23 గ్రామాలు, భీమవరం మండలంలో 25 గ్రామాలు, భీమవరం పట్టణంలో 39 వార్డుల్లో కూడా మంచినీటి సమస్య అనేది లేకుండా చేయటం నా ధ్యేయం. అది ఇవాళ చెప్పిన వెంటనే అవ్వదు, కొంత టైం తీసుకుని ఇవన్నీ చేస్తాను. ఇప్పుడు ఇమ్మీడియట్లీగా ఈ లవసర గ్రామానికి నేను చేసేది ఏంటంటే 198 లక్షల రూపాయలు మంచినీళ్ళకి శాంక్షన్ చేయించాం. రేపు నెలలో టెండర్ పిలుస్తున్నాం. లోసరకి 85 లక్షలు, బరివానిపేటకి 31 లక్ష, సర్వోదయ నగర్ గర్వాలదెబ్బకి 81 లక్ష. ఏంటంటే గోట్లపాడు నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ వేసి చెరువులు పెట్టి నాణ్యమైన నీరు గోట్లపాడు నుంచి లోసలు వచ్చడానికి పైప్ లైన్ ఏర్పాటు చేస్తాం. 2 ఓహెచ్ఆర్లు నిర్మిస్తాం. 425 మందికి కొత్త ట్యాబ్లు ఇస్తాం. ఈ 198 కోట్లతో చేసే పని అది. ఇందాక ఒక యువకుడు చెప్పాడు సమస్యలు. ఈ సమస్యలన్నీ కూడా పుంత రోడ్డు వేస్తే ఆ పుంత పక్కన ఉన్న పొలాల వాళ్ళు వ్యవసాయం చేసుకోలేకపోయినా, చెరువు చేసుకోలేకపోయినా లీజుకు ఇస్తే 50,000 లక్ష వస్తుంది. ఆ పుంతలు అభివృద్ధి చేయాలన్నారు. ఆ పుంతలు అభివృద్ధి చేయటం జరుగుతుంది. అమ్మా మీ అందరికీ కూడా ఎన్ని చెప్పారు, మా గురించి ఏం చెప్పలేదని మీరు అనుకుంటున్నారేమో. మీకు శుభవార్త ఏంటంటే రేపు దీపావళి నుంచి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామమ్మా. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. మీరు లాసర్లో బస్సు ఎక్కి భీమవరం వస్తే ₹1 చెల్లించక్కర్లేదు.
డ్వాక్రా మహిళలకి పెద్ద పీఠం వేసి మీకు ఇప్పుడు ఇచ్చే లోన్లు కాకుండా రెట్టింపు లోన్లు ఇచ్చే ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తున్నామమ్మా. ఇన్ని కార్యక్రమాలు చేసే ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. గత ప్రభుత్వం తీసుకుంటే అవినీతి నిలయం, అభివృద్ధి లేదు. మీ అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాల్లో నేనే వేసిన రోడ్లు తప్పితే మీ ఊర్లో ఎవరైనా ఒక 5 సంవత్సరాలు రోడ్డు వేసిన దాఖలాలు ఉన్నాయా? ఎక్కడ ఒక్క దాఖలాలు లేవు. నేనేసిన రోడ్లే. మరలా నేను వచ్చిన తర్వాతే ఇప్పుడే మా ఎన్ఆర్జీఎస్ కింద మన భీమవరం మండలానికి 70 కోట్లు శాంక్షన్ చేయించాం. ఈ 70 కోట్ల రూపాయలతోటి ఒక్కో గ్రామానికి 25 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఇస్తాం. ఈ 70 కోట్లతోనే అయిపోదు. మరలా 400 కోట్లు శాంక్షన్ చేయిస్తా ఎన్ఆర్జీఎస్ కింద. అంటే నా ఆలోచన ఏమిటంటే గ్రామంలో అన్ని వీధులు సిమెంట్ రోడ్లు అవ్వాలి. రోడ్డుకి ఇరుపక్కల డ్రైన్లు కట్టాలి, సీసీ డ్రైన్లు. లో వోల్టేజ్ లేకుండా కరెంట్ ఇవ్వాలి. ట్యాప్ తిప్పితే ఫోర్స్గా నాణ్యమైన మంచినీళ్ళు రావాలనే ఆలోచనతో నేను పనిచేస్తానమ్మా. 5 సంవత్సరాలలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో చేయని పనులు, చేయని పాపాలు ఒకటి కాదు. కూర్చున్న కుర్చీ కూడా అప్పు ఇవాళ కాదు 30 సంవత్సరాలు కట్టాలంట. 30 సంవత్సరాలు సరిపడా అప్పులు తెచ్చి తినిచ్చాడు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు పేపర్లో చూస్తున్నారు, మేము మీ పార్టీలోకి వచ్చేస్తాం, మేము మీ పార్టీలోకి వచ్చేస్తాం, మేము మీ పార్టీలోకి వచ్చేస్తామని. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన పార్టీలోకి వచ్చే పరిస్థితికి వచ్చేసింది. ఇంకా ఆయన పార్టీ ఉండదు. ఎందుకంటే మన విలవేల్పు, ఆయన ఏది తలుసుకుంటే అది చేసే శక్తి ఉన్న మహోన్నత వ్యక్తి. ప్రపంచంలో అత్యంత శక్తిమైన దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయన్ని కూడా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కిలో 350 రూపాయలు నెయ్యి, కిలో 1200 రూపాయలు ఉండే నెయ్యిని 350 రూపాయలు కొని దాంట్లో జంతువులు కొవ్వు కలిపి మనకు లడ్డు తయారు చేసి ఇచ్చాడు. ఆ పాపం ఊరికే పోదు. దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. దేవుణ్ణి కూడా మోసం చేసే వ్యక్తిని మనం తెలియక ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అంటే ఇచ్చి మనం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం. మన అదృష్టం ఏమిటంటే కేంద్రం మనకి సహకారంగా ఉంది. సహకారంగా ఉండటమే కాదు, కేంద్రానికి మన అవసరం వచ్చింది, మన ఎంపీలు ఉపయోగం కేంద్రానికి వచ్చింది. అందుచేత కేంద్రం మనం అంటే ప్రేమ గౌరవంగా ఉంటుంది. అమరావతి రాజధాని అభివృద్ధికి 15,000 కోట్లు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం వారు. పోలవరం పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు మేమే పెట్టుకుంటా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం వారు. మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మోడీ గారిని ఏది అడిగితే అది ఇస్తారు. అది మన పవన్ కళ్యాణ్ గారి యొక్క పవర్. గ్రామాల అభివృద్ధి చెందాలి. గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆలోచన చేసి మన పవన్ కళ్యాణ్ గారు గ్రామాభివృద్ధి శాఖ మంత్రిగా తీసుకున్నారు. ఆయన ఈ 5 సంవత్సరాల్లో నేను చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా ఈ గ్రామాల్లో జరిగేటట్టుగా ఆలోచన చేస్తారు. వారి సహకారం తీసుకుందాం, తీసుకుని మన గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసుకుందాం. మీరు ఎవరు కూడా నిరాశ నిస్పృహ చెందక్కల్లా. తాతాజీ ఏదో అన్నారు,
ఎమ్మెల్యేలు ఏం ఆలోచించడం, ఈ రాష్ట్రం గురించి, ఈ దేశం గురించి, ఈ భీమవరం నియోజకవర్గం గురించి ఆలోచిస్తాను. నేను నా ఆలోచన, నా కోరిక, నా ధ్యేయం మన భీమవరం నియోజకవర్గం రాష్ట్రంలో నెంబర్ 1 అవ్వాలని. అది నా ఆలోచన. ఎవరైనా సరే ఏదైనా పని వస్తే, ఏదైనా అవసరం వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా సమస్య వస్తే నిర్భయంగా నా దగ్గరికి రండి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నా ఆఫీస్ తెరిచి ఉంటుంది. మీరు నిర్భయంగా వచ్చి మీ సమస్యను పరిష్కరించండి, చేసే బాధ్యత నాది. ఇంకొక శుభవార్త మీకు చెబుతున్నా, మీ బిడ్డల్ని కష్టపడి చదివించండి అమ్మా. బిడ్డలు చదివించండి. ఒక పూట వస్తువు ఉండేది సరే మన బిడ్డలు చదివించండి. మన బిడ్డ చదువుకుంటే మన కుటుంబ పరిస్థితి మారిపోద్ది. దీనికి ఒక ఉదాహరణ చెబుతున్నా మీకు. కస్తూరిబాయి జూనియర్ కళాశాలకు నేను 2009లో ఎమ్మెల్యేగా వెళ్ళినప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చిందని ఒక విద్యార్థి నా దగ్గరికి వచ్చి నాతో సన్మానం చేయించుకుంది. ఆ విద్యార్థిని అడిగాను, అమ్మా నువ్వు ఇన్ని మంచి మార్కులు వచ్చినాయి కదా, నీ తల్లిదండ్రులు ఏం చేస్తారని అడిగారు. నా తల్లి 5-6 ఏళ్ళ కాడ పాసి పని చేసుకుంటుందండి, నా తండ్రి కూలి పని చేసుకుంటాడండి, వాళ్ళు కష్టపడి చదివిస్తున్నారు నన్ను, నేను బాగా చదువుతున్నాను. తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయింది. డాక్టర్ అయిన తర్వాత ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉందని ఆలోచన చేస్తే ఆ కుటుంబ 10 మందిని పోషించే శక్తికి వెళ్ళింది. అది ఎవరి వల్ల సాధ్యమని, ఒక విద్య వల్ల సాధ్యమైంది. దయచేసి మీరందరూ కూడా మీ బిడ్డలు కష్టపడి చదివించండి. మీకు శుభవార్త ఏంటంటే, మీ బిడ్డలు చదివించడానికి ఇబ్బందిగా ఉంటే, ఫీజులు కట్టలేకపోతే నా దగ్గరకు తీసుకురండి, నేను వాళ్ళకి ఫీజులు కట్టి చదివిస్తాను. చదువులు మాత్రం మానిపించవద్దు. అలాగే మీరు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఏమి ఆధారం లేకుండా నిరాధారంగా జీవించే వారు ఉంటే వారందరికీ కూడా సహకారాన్ని అందిస్తాను. మొన్ననే భీమవరం నియోజకవర్గంలో, భీమవరం పట్టణంలో 60 మంది విద్యార్థులు ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ, బివి రాజ్ కాలేజీలో చదువుతుంటే వాళ్ళ ఫీజులు కట్టలేదంటే దాతల సహకారంతో నేను ఫీజులు కట్టాను. అలాగే మీకు ఏ సహకారం వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నా ఆలోచన, నా ధ్యేయం, నా నిర్ణయం ఒకటే, మన భీమవరం నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలి. ఏ ఒక్కరూ బాధపడకూడదు, అందరూ సంతోషంగా, సుఖంగా, ఆనందంగా జీవించాలనే కోరికతో పనిచేస్తానమ్మా. అది నా కోరిక. మీరందరూ కూడా మరి ఈరోజు మనం 100 రోజులు పండుగ చేసుకున్నాం. ఈ 100 రోజుల పండుగకి మీరందరూ వచ్చి ఇది మంచి ప్రభుత్వం అని గుర్తింపు తీసుకొచ్చినందుకు మీ అందరికీ నమస్కరిస్తూ, వేదిక పెద్దలకు అన్ని మళ్ళీ తిరిగి శాంక్షన్ చేయించాను. అది ఆల్రెడీ వచ్చేసినాయి. ఎంక్వైరీ చేస్తారా? వెరిఫై చేస్తున్నారు. వెరిఫై చేయగానే ఎన్డీఏ ప్రభుత్వం చెల్లించేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. చూడవు. ఓకే.